ఈ సహోదరుడి పేరు ఉప్పలపాటి దుర్గాప్రసాద్, సహోదరి పేరు తిరుపతమ్మ గారు. అంటే వీరిద్దరికి వివాహం జరిగి 17 సంవత్సరాలు. 17 సంవత్సరాలుగా వీరికి పిల్లలు లేరు. ఎన్నో మందులు వాడారు, ఎన్నో ప్రార్థనలకు వెళ్ళారు, ఎన్నో చోట్లకు వెళ్ళారు, కానీ ఎక్కడా ఫలితం అనేది దొరకలేదు. కానీ దైవజనులు ప్రభు కిరణ్ గారు చేసిన ప్రార్థన ఫలితంగా ఇవ్వబడినటువంటి అంజూర ఫలాన్ని భుజించడం ద్వారా ఇప్పుడు 6వ నెల గర్భంతో తను వచ్చి సాక్ష్యాన్ని పంచుకుంటున్నారు. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సోదరి పేరు కుమారి గారు, చెన్నూరు వీళ్ళది, కల్లూరు మండలం, ఖమ్మం వాస్తవ్యులే. ఈమెకి ప్రక్కలో గడ్డ వచ్చిందట. సంవత్సరం క్రితం అది కేవలం చిన్న సైజులోనే ఉంది. క్రమక్రమంగా అది పెరుగుతూ వచ్చి బాధాకరంగా మారిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఈమె హాస్పిటల్ను కూడా ఆశ్రయించింది, మందులు వాడుతూ ఉంది. కానీ ఆ యొక్క గడ్డ రోజు రోజుకి పెరుగుతుందే తప్ప దానివల్ల ఏమాత్రం మందుల వల్ల ఏమాత్రం స్వస్థత లేక ఈమె బాధపడుతూ గత నెలలో వీళ్ళ మరిది గారు ఖమ్మంలో దైవజనులు క్రీస్తు రాయబారి గారు వచ్చి స్వస్థతా ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ప్రార్థన చేసి అంజూర పండు ఉచితంగా ఇస్తున్నారు. వెళ్ళి ఆ ఫలాన్ని తీసుకుని నువ్వు భుజిస్తే దేవుడు నీకు స్వస్థతనిస్తాడు అని చెప్పి వీళ్ళ మరిది గారు ఈ యొక్క ప్రాంతం గురించి, ఇక్కడ జరిగే ప్రార్థన గురించి చెప్పడం జరిగింది. ఆ యొక్క మాటను ఆధారం చేసుకుని ఈ సహోదరి గత నెలలో ఇక్కడికి వచ్చి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని దైవజనుల చేత తైలములతో అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చిన అంజూర ఫలాన్ని విశ్వాసంతో తినడం జరిగింది. తిన్న తర్వాత ఏడాదిగా తన యొక్క ప్రక్కలో ఉన్నటువంటి ఆ గడ్డ ఏదైతే ఉందో ఇప్పుడు తడివి చూసుకున్న గడ్డ అనేది లేదట. ఈ విధంగా దేవుడు నన్ను దర్శించి నా పట్ల కృప చూపించి నాకు కలలోనే దేవుడు నాకు ఆపరేషన్ జరిగించి గడ్డను తీసివేశాడు, నన్ను స్వస్థపరిచాడు, నాకు ఇప్పుడు ఏ బాధ లేదు అని చెప్పేసి కుమారి గారు సాక్ష్యం ఇస్తున్నారు. చెన్నూరు నుంచి మన మధ్యకు వచ్చి దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈమెకి మొదట బాబు ఉన్నాడు. తర్వాత ఈమె ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు 9వ నెల జరుగుతూ ఉన్నప్పుడు వైద్యులు చెప్పింది ఏంటంటే ఊపిరితిత్తులు ఇంకా పూర్తిగా గట్టిపడలేదు, ఆ బిడ్డకి ఆరోగ్య విషయంలో ఏదైనా మనం ఊహించింది జరగవచ్చు అని చెప్పేసి వైద్యుల మాట. అలాంటి పరిస్థితుల్లో నిండు చూలాలుగా ఉన్నటువంటి ఈమెను తన తల్లిగారు పాలకొల్లులో జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలోనికి తీసుకుని వచ్చారు. దైవజనులకి ఆ బాధనంతా కూడా చెప్పారు. అయ్యా, ఏ లోపం లేకుండా ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డ పుట్టేలాగా ప్రార్థన చేయండి అని చెప్పేసి దైవజనులు కోరగా మేకులతో సిలువకు దిగుగొట్టబడినటువంటి ఆ యొక్క పవిత్రమైన చెయ్యి తైలంలో ముంచి తలను అభిషేకించి ఆ తర్వాత ఈమె ఉదరం మీద చెయ్యుంచి గర్భస్థ శిశువు క్షేమం కోసం దైవజనులు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత వారం రోజులకి ఈమెకి సిజరన్ చేసి బిడ్డను తీయడం జరిగింది. అంతా కూడా పరీక్షించి చూస్తే ఏ లోపం లేని చక్కని బిడ్డ మరి ఈమెకు దేవుడు అనుగ్రహించాడు. బిడ్డ ఆరోగ్యవంతంగా పుడితే ఒక టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసుకుంటారని చెప్పేసి వీళ్ళ అమ్మమ్మ గారు తీర్మానం చేసుకున్నారట. ఆ ప్రకారంగానే దేవుడు ఆరోగ్యవంతమైన బిడ్డను ఇచ్చాడు. ఈ రోజున బిడ్డను తీసుకుని వచ్చి సాక్ష్యం చెప్పుకొని అనుకున్న తీర్మానం ప్రకారం టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో జూన్ నెల 2వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. ఖమ్మంలో జూన్ 4వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. సూర్యాపేటలో జూన్ నెల 4వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్, సద్దుల చెరువు ప్రక్కన, గోదావరి రుచుల హోటల్ వెనుక, హైదరాబాద్ హైవే రోడ్, సూర్యాపేట, తెలంగాణ. ఆత్మకూరులో జూన్ 5వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండ్కు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. రేపల్లెలో జూన్ నెల 6వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. అడ్డాడలో జూన్ నెల 8వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో జూన్ 9వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండ్ దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జూన్ నెల 10వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో జూన్ 11వ తేదీ
బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో జూన్ నెల 12వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. మిర్యాలగూడలో జూన్ 12వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, సాగర్ రోడ్, తెలంగాణ. నర్సరావుపేటలో జూన్ 14వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నర్సరావుపేట, పల్నాడు జిల్లా. మార్కాపురంలో జూన్ 14వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం, ఫ్లైఓవర్ ఎదురుగా, రాయవరం, మార్కాపురం. గుంటూరులో జూన్ నెల 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బరాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో జూన్ 16వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో జూన్ నెల 17వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో జూన్ 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, MSN చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. డోన్లో జూన్ నెల 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండ్ దగ్గర, డోన్. మాచర్లలో జూన్ నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల. పాలకొల్లులో జూన్ నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. పెద్ద డోర్నాలలో జూన్ 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. ఏలూరులో జూన్ నెల 22వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. అనంతపురంలో జూన్ నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. రాజమండ్రిలో జూన్ నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చిపేట, రాజమండ్రి. గుంతకల్లులో జూన్ నెల 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. వినుకొండలో జూన్ నెల 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. ఆదోనిలో జూన్ నెల 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని.